విశాఖ జిల్లా గాజువాకలో గ్రామస్తుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గంగవరం నుంచి పెదగంట్యాడ వెళ్లే ప్రధాన రహదారిని గ్రామస్తులు పూర్తిగా దిగ్బంధించి నిరసన చేపట్టారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాల మాధవ్ అనే వ్యక్తి మృతి చెందడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని, ప్రమాదం జరిగిన గంటలు గడిచినా సంబంధిత కంపెనీ యాజమాన్యం కానీ అధికారులు కానీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇదే రహదారిపై వరుస ప్రమాదాల్లో 7 మృతి చెందారని, గ్రామ ప్రజల ప్రాణాలను రక్షణ లేకుండా పోయిందని అంటున్నారు. గంగవరం గ్రామాన్ని పూర్తిగా తరలించాలా లేక కంపెనీలకు వెళ్లే రహదారి మార్గాన్ని మార్చాలా వెంటనే నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆ రహదారిపై నిన్న నైట్ జరిగింది, ప్రమాదం జరిగి సో గంటలు గడిచిన అక్కడ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే నిన్న రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో గంగవరం పెద్దగంట్యాడ రోడ్డుపై శ్రావణి షిప్పింగ్ కంపెనీకి సంబంధించిన ఒక మీడియం క్రేను కంబాల మాధవ్ అనేటువంటి ఒక మత్స్యకారుని ఢీకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే కంబాల మాధవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడాను నిన్న రాత్రి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. గతంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో 6 ఈ రకంగానే ప్రమాదాలకు గురై చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇతను ఏడో వ్యక్తి అని చెప్పి కూడా అక్కడటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ప్రమాదాలకు గురి చేసినటువంటి వ్యక్తులను శిక్షించడం కానీ లేకపోతే తమని ఆదుకోవడం కానీ చేయకుండా ఇటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ అదేవిధంగా పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు మత్స్యకారుల ప్రాణాలకి ముక్కుబాటు వెళ్తున్నా సరే ప్రమాదాలు నిరంతరం కొనసాగుతున్నాయి, ఎలాంటి చర్యలు లేవని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి నుంచి కూడాను ఇప్పుడు కూడా కంటిన్యూగా వాళ్ళు అదేవిధంగా ధర్నా చేస్తున్నాను మృతదేహాన్ని అక్కడే ఉంచి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గంగవరం పోర్టుకు సంబంధించి శ్రావణి షిప్పింగ్ కంపెనీ ఏదైతే ఉందో కంటైనర్ సైడ్ స్టేషన్ అక్కడ ఒకటి పనిచేస్తుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే రాత్రి పూట ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెహికల్స్ ని తీసుకువెళ్తూ అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు అనేది కూడా చూడకుండా ఈ రకంగా ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. కనీసం మమ్మల్ని ఎక్కడి నుంచి తరలించేయండి, మా మత్స్యకార గ్రామాన్ని ఏదైతే గంగవరం సమీపంలోటువంటి తల్లిగంటాడి ప్రాంతంలో వాసులందరూ కూడాను గత కొంతకాలం నుంచి కూడా మొత్తుకుంటున్నారు, మమ్మల్ని ఎక్కడి నుంచి తరలించేయండి, మా ప్రాణాలను ఇలా బలి తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని అదుపులో తీసుకోవడం కానీ లేదంటే షిప్పింగ్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడం కానీ ఏమీ చేయకపోవడంతో వాళ్ళందరూ కూడా ధర్నా కూడా దిగిన పరిస్థితి. చనిపోయిన మృతుడికి పరిహారంగా ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి, అలాగే ఆ కుటుంబంలో ఎవరైనా కోరితే ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొనిచ్చినారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. हाँ